మొన్న పాస్టర్ గారు ఎవరో ఇది మన అభినయ దర్శన్ గారు వచ్చినేమో గిరిజన ప్రాంతానికి వెళ్ళి అక్కడ పిల్లల్ని మిస్యూజ్ చేసి వాళ్ళ చేత తనకి తానే ఒక నాటకం ఆడిపించుకుని హత్యా ప్రయత్నం కుట్ర చేసుకున్నాడు. ఆ తర్వాత అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు. ఆయన అయితే రాష్ట్రంలో మత కలహాలు సృష్టించడానికి అదే తనను కొట్టినోళ్ళు జై శ్రీరామ్ అన్నారంటూ హిందువుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఏంటో మరి ఈయన ఈ బెదిరింపులు ఏంటి నాకు అర్థం కాల. నేను చెప్తా ఉన్నా మళ్ళీ, నిజంగా మిమ్మల్ని ఒకే అమ్మ ఒకే నాన్నకి ఉంటే నా కొరకెళ్ళారు, నా ముందుకు రండి, నా కొరకెళ్ళారా. లైవ్ లోకి వచ్చి కామెంట్లు పెట్టడం కాదు, నోటికి వచ్చిన కామెంట్లు పెట్టడం కాదు. చెప్తా నా కొరకెళ్ళారా, తడుస్తారనుకుంటున్నారా? అరే పప్పు సాంబారు ఆవు పేడ ఆవు మూత్రం తగ్గే మీకే అత్తుంటే గొడ్డు మాసం తినే మా క్రైస్తవ కుర్రాళ్ళకి ఎత్తున్నారా నా కొరకెళ్ళారా. ఒక్కసారి మా దెబ్బ తగిలితే సింహపు పంజా దెబ్బ తగులుతుంది ఒక్కొక్కడికి అనుకుంటున్నారేమో. ఒక్కసారి మా దెబ్బ తగిలితే, ఒక్కసారి మా దెబ్బ రుచి చూస్తే సింహపు పంజా దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూస్తారు మీరు అనుకుంటున్నారేమో. పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో క్రైస్తవ కుర్రాళ్ళు కొడితే ఎలా ఉంటుంది. ఒక సింహం దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో మా మాలమాదికలు మా కుర్రాళ్ళు కొడితే దెబ్బ ఎలా ఉంటుంది నా కొడకల్లారా. మా ముస్లింలు కొడితే ఎలా ఉంటుంది దెబ్బ నా కొడకల్లారా. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటుంది. ఈయన మధ్యలో ముస్లిం ఎట్లా అయ్యాడు? క్రైస్తవ ఫాదర్ అని చెప్తున్నాడు. మళ్ళీ ఎస్సీ ఎస్టీలు ఈయన అంటున్నాడు. ఎస్సీ ఎస్టీ వేరు, క్రిస్టియన్ వేరు కదా. కన్వర్ట్ అయినంత మాత్రాన, కన్వర్ట్ అయిన తర్వాత నీకు కులం చెల్లదని చెప్తున్నది కదా, కోర్టులో చెప్తున్నాయి కదా. ఇంకోటి ఇట్లాంటి వాటి మీద లైవ్లు పెడితే ఎవరన్నా కనుక ఏంటని అడిగితే లంగులు మొమ్లు కొట్టేస్తాడు, చంపేస్తాడు. మరి ఇట్లాంటి వాళ్ళు ఏం చేయదలుచుకుంటున్నారు సమాజాన్ని? ఇది క్రైస్తవంలో ఇది చెప్పబడిందా? బైబిల్లో ఇది చెప్పబడిందా? ప్రభు ఇట్లా చెప్పాడా అందరినీ చంపేయండి, నరికేయండి అని? లేదు కదా. ఆ దేవుడు శాంతి దూతని కదా మనం చెప్తోంది. అహింసని ప్రోత్సహించాడని కదా చెప్తోంది. తననే హింసించినా కూడా మంచి కోరుకున్నాడని కదా చెప్తోంది. మరి ఇదేం మాటలు? ఆ ప్రభువుని ప్రార్థన చేస్తూ మిగతా సమాజాన్ని చంపేస్తాననేటటువంటి ఇటువంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? వీళ్ళు పాస్టర్లు ఎట్లా అవుతారు? పాస్టర్లు ఎట్లా మాట్లాడచ్చా? వాళ్ళ పైనేమి పర్యవేక్షణ ఉండదా?